అని చెప్పి మరి ఎవరు చూపిస్తారు నాకు? కలకత్తాలోన దక్షిణేశ్వర మఠంలోన అక్కడ రామకృష్ణ పరమహంస అనే మహానుభావులు ఉన్నారు. కాళికాదేవిని వాళ్ళు కొలుస్తారు, పూజిస్తారు. ఆ మహానుభావం దగ్గరికి పోతే చూడు, అక్కడికి పోతేనే నీ యొక్క జిజ్ఞాస ఫలిస్తుంది. అయితే నీకు దేవుని చూపిస్తాడు అని చెప్పేవారికి ఇంకా అక్కడ నుంచి శరవేగం పెట్టుకుని తిరిగినాడంట. తిరుపతి కలకత్తా వెళ్ళి అక్కడ దక్షిణేశ్వర మఠానికి పోయి అక్కడ స్వామివారిని దర్శనం చేస్తాను. స్వామి 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 అని ఆకాంగా సాగదు. ఏం కలిగింది? ఏం చేస్తాను నీకు తెలుసు, చూశాను. నేను ఇప్పుడు ఎంత కష్టంగా చూస్తున్నాను అట్లే చూసాను. కానీ ఈ మాట ఒక్క మహాత్ముడు కూడా చెప్పలేదు. నాకు ఈ ధైర్యం చెప్తే అట్లా దేవుడు చూడొచ్చు, అట్లా చూపిస్తాను అట్లా చూపించాను. ఆ రీతిగా దేవరాజేశ్వర స్వామి అని మా స్వామి చూపించారు. ఆయనది చాలా ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివారు. ఆ వేదాంత గ్రంథాల్లో అంతా కూడా అనేక విషయాలు అట్లా విమర్శించుకుంటూ పోయినారు. వేదాంతులు ఆంధ్రమాస్మి అంటా ఉన్నారు. మరి ఇది ఎంత మటుకు నిజము అని, నేను బ్రహ్మము అని. నేను బ్రహ్మం ఎట్లయితాము? నేను ఉపాధ్యాయుడు అవుతాను. అది ఉపాధ్యాయుడు బ్రహ్మం ఎట్లవుతాడు? ఒక ఏకరాజు ఆయన బ్రహ్మం ఎట్లవుతాడు? బ్రహ్మదాత బ్రహ్మదాత బ్రహ్మైవేదే హితవాహ అని వేదం చెప్తాను. దూరములు ఇంకా వేద అంటే వ్యసనాలు, సప్త వ్యసనాల్లో పడినటువంటి వాళ్ళు ఎందరో ప్రపంచంలో ఉంటారో వారంతా బ్రహ్మస్వరూపులే. వీళ్ళంతా బ్రహ్మస్వరూపులు ఎట్లా ఊరికే అంతేపోయింది కానీ వాళ్ళు ఎదుర్కొంటే స్వామి ఈ అద్వైత వేదాంతంలో ఒక పెద్ద పొరపాటు ఉంది. ఏమొక ఊరికే చెప్తా కానీ అది అనుభవం కాదు కదా, అంటే కదా. ఈ ప్రపంచం ఇంకా కనబడతాను, కనబడే ప్రపంచాన్ని లేదంట. లేనటువంటి దేవుడు కాదు, ఆ దేవుడు కనబడలేదు కావున ఆయన లేడు. కనబడేది ఏదేది ఉంటా ఉందో అదంతా కూడా మాయా అని కదా మీరు చెప్పేది. అయితే సత్యం కదా, సత్యమైనటువంటి దాన్ని మిథ్య అనేది, మిథ్య సత్యం అనేది ఇది మీ అద్వైత మతంలో ఉండే పెద్ద తప్పు స్వామి అని అంది. అదే చెప్తావు తప్పు అనేది ఏమిటో నిన్నే కదా విచారం. నీకు భిన్నత ఇది తప్పు కలిగింది అనేది అంత అర్థమవుతుందా కానీ ఇంట్లో అర్థమవుతుంది నీకు విచారం ఎక్కడ ఉంటాను అంటే అప్పుడు స్వామి ఒక మాట చెప్పినాను. ఇక్కడ వేదాంతం ఏం చెప్తామని నీకు తెలుసు ఏం చెప్తుంటాను. అదే బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఈ జగత్తంగా ఇది దేవుడు అని అంటా ఉన్నారు, జీవుని కూడా దేవుడు అంటా ఉన్నారు. ఇదే కదా అప్పుడు చెప్తానంట, నాయన చూడు దేవుణ్ణి సర్వవ్యాపి అని ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకుంటాను. అది దేవుణ్ణి సర్వవ్యాపి అన్నాక అందరూ ఏమైంది? బ్రహ్మస్వరూపం దేవుడైన కదా, అంతా దేవుడైనప్పుడు అంతా దాంట్లో మనమంతా వాళ్ళని మనమంతా దాంట్లో వచ్చినాం కదా. మరి నీ చూస్తే ఇట్లా అంటాను, సర్వం సర్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మమే అని అంటాను. కావున నీకు శ్రద్ధలో ఇట్లుండాలి. ఆత్మాయ శ్రద్ధా భక్తి శరీరమాని
వేద సుఖాయం అని తైత్రీయ ఉపనిషత్తులో ఈ విచారం. చూడండి, ఆత్మ విచారం అనేది అనుభవానికి సమ్మతంగా ఉండేది. అది ఊరికే మీరు పెట్టింది మీరు నమ్మండి, నమ్మకపోండి, ఏమేమో అద్వైతం చెప్తా ఉంటాను అని చెప్పేది కూడా కాదు. అది అనుభవానికి వచ్చిన ఆ విచారం. మరి రోజులంటే కొందరు ఆత్మ విచార విషయం అది సాధన చతుష్పయ సంపత్తి ఉంటే మనకి ఈ వేదాంతం అర్థమవుతుంది అని అంటా ఉంటారు. మరి ఎట్లా కానీ సాధన చతుష్పయ సంపత్తి మనకి వేరు కదా అనేవాళ్ళు. వివేకం ఇప్పుడు చాలా గ్రంథాలు ఏముంది, వివేకము, వైరాగ్యము, సమాధి, సంపత్తి, ముముక్షుత్వం, ఈ నాలుగు గుణాలు ఉంటే వాళ్ళు వేదాంతానికి అర్హులు అని ఈ రీతి అంతా చాలా మంది రారు. వాళ్ళు ఎవరైనా వచ్చి స్వామి నాకు బ్రహ్మాస్మి తత్వమూర్తి బోధించండి అని అంటే ఏమనేది గురువు, నాయన నీకు ఇంకా వివేకము, వైరాగ్యము, సమాధులు ఇవన్నీ రాలేదు కదా, అప్పుడే ఇంత ఎట్లా నీకు కావున అవన్నీ రాని వదులుతారు అని అంటే అప్పుడు ఏమంటారు, స్వామి అవన్నీ వచ్చింటే నీ దగ్గర నీడనుకుంటున్నాను, మొదట ఉండాలంటావు. వివేకము, వైరాగ్యము ఇవన్నీ నేర్చుకునే రావాలంటావు, తర్వాత ఏదో చెప్తారు. అదే శాసించాలి. వివేకం, వైరాగ్యం, సమాధులు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కావాలి. నీ దగ్గర వస్తాం కదా, మేము వచ్చినంత కావాలి. మేము మీ దగ్గరికి ఇంకా రాలేదు కదా, మరి ముందే వివేకం, వైరాగ్యం అంతా ఇంటికి రావాలంటే అది ఇంకా ఎటువంటి మాట. ఇది ఎవరైనా నమ్మేదా? ఇది అది వస్తే నేను మీ దగ్గరికి వస్తాం లేదా, ఈ లోకంలో ఉంటాం లేదు, తగ్గిస్తాం సర్వపదానికి ఎక్కడికి అవి ఎన్ని ఉండాలా అని అంట కదా వివేక వైరాగ్యం. ఇది ఇంకా బాగా ఆలోచించేసినటువంటి ముందే వచ్చేది కాదు. మన గురువు గారు పోయిన తర్వాత ఇది ఇంత తెలిసేది. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరికి అధిపతిగా ఉన్నప్పుడు వాళ్ళు అష్టసిద్ధులు పొందినటువంటి వాళ్ళు ఎన్నో ఏళ్ళ తపస్సు ఉంటా ఉంటారు, ఎక్కువ బహిరంగంగా వస్తా ఉండలేదు. వాళ్ళు బహిర్ముఖలు అయ్యేదానికంటే ముందు ఎందులో వచ్చిపోతా ఉంటారంట. అనేకటువంటి జాబులు కూడా వస్తూ ఉంటుంది. నాకు ఈ రీతిగా ఉంది, పరిస్థితి ఇట్లుంది, అట్లుంది అని జాబులు చేస్తూ ఉంటారంట. ఆ జాబులన్నీ పర్సనల్ సెక్రటరీ మంచి వాళ్ళు సదాచార సంపన్నులుగా ఉంటారు కదా, వాళ్ళంటే ఆయనకు తెలుస్తుంట. వాళ్ళ కాగితాల మనుషులు వేరే టెక్నిక్, దురాచారం ఉంటారు కదా, వాళ్ళ కాగితాలన్నీ ఇంకోటి. ఇట్లా ప్రతిదినం వచ్చే వాటికి రెండు బాగా చేసేది ఒక దాంట్లో మంచి వాళ్ళు, సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు వాళ్ళు రాసింటారు కదా, వాళ్ళు వాళ్ళది. దురాచారం అంటే నేల అయిపోయా అవన్నీ ఈ దురాచారవంతులు యాభై ఉంటాయో తీసుకోపోయి ఆ కుందాన్ని పెట్టేసింటారు. ఎవరు ఆయనకి పర్సనల్ సెక్రటరీ అది దురాచార పనులు. సదాచార పనులు ఉంటాయి కదా, అవి మాత్రం చెప్తానే. ఇంకా స్వామి వారు 4 రోజులు అయిపోయా లోపల నుంచి గర్భాలయం నుంచి బయటకు తెలిసేవాళ్ళు. అందరికి నమస్కారం చేసుకురావాలి. ఇంకా ఇంకా అవన్నీ చూసాడు కాగితాలు. ఏమో ఖచ్చితంగా కాగితాలు తీసుకొని తీసుకుంటారు అని లోపలే ఉన్నాడు. గర్భాలయంలో కూర్చొని సమస్య చేస్తా ఉన్నారు. ఈయన బయట నుండి ఆయన ఇవన్నీ తీసుకొని ఇలాంటి గుణాత్మకం ఆయన చూడు, నువ్వు తుంగలో చేసింది ఇంకా అక్కడే పైన అక్కడే కావాలి. లేదు కానీ తుంగలో ఎట్లో పెట్టుకోయింటాడు, మళ్ళా ఒకసారి తీసుకురాకుండా మరి ఇబ్బంది అంట.
చూసినట్టు నేను పేరు ఉన్నాడు స్వామికి ఎంత మహిమ ఉందప్ప నీకు అవి నేను చూసుకొని అవన్నీ ఎందుకు తీసుకెట్టినాము స్వామి అదంతా దురాచారం పక్కన నువ్వు అని ఇబ్బంది చెప్పింది దురాచారం కాదా నాకు చెప్తుందని ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పాలిస్తుంది దురాచారం కాదు పాలేమో ఇది తప్పు అంటే ఆ దురాచారం ఏం తప్పు చేస్తావు వాళ్ళు అని దేంట్లో స్వామి రైతుగా ఈ కలర్లో ఉండాలి కదా అని ఒక నేను చెప్తాను ఈ కలెక్టర్ చాలా దుర్మార్గులు ఇతడు అనేక మందిని చంపినాడు ఇంకోటి కాయ ఇది ఈయన ఎప్పటికీ మద్యం తాగుతూ ఉంటాను స్వామి కాదే ఇంకొక ఆయన ఇది ఎప్పటికీ లౌకికమైనటువంటి వ్యవహారాలనే మొయ్యి ఉంటారు ఇంకా వేరేదే ఉండలేదు సరే సరే ఇప్పుడు మనమంతా ఈ మఠం పట్టుకుని ఉండేది ఆయన ఎక్కడ అందరూ బాగుపట్టలేదు బాగుండే వాళ్ళంతా తెచ్చి నాకు చూపిస్తాను బాగుపడదు ఇప్పుడు బాగుపడుతుందా సదాచార కంపెనీ వీళ్ళంతా తీసి పెట్టాను కదా ఇవన్నీ సదాచార కంపెనీ వాళ్ళ కోసం మనం చేసిండేది కాదు ఇది దురాచార పనులు ఎవరెవరు ఉండాలో వాళ్ళని సదాచార పనులుగా తీర్చిదిద్దేదానికినయ్యా ఈ మఠం వారు రాదు చూడలేదు వాడు కాదా లేదా వాంటే విధానం మంచి వాడికి వాళ్ళు అప్పుడే చేసుకునే మంచి వాళ్ళు నీవేం చెప్పదు వాళ్ళు పనులు చేస్తావు నీకు చెప్పకపోయినా జపం చేస్తావు ఇద్దరు సాకారం చేస్తాడు మరి ఎవరు మరి ఈ మతం కట్టింది తెలుసా నీకు సదాచార పర్వతాలు దురాచారం పనులు ఎంతమంది వాళ్ళంతా బిడి వాళ్ళంతా సదాచార పర్వతాలు చేసిస్తారు మా చేతిలో ఉన్న చేసి అని పిలిపించిన వాళ్ళని అప్పుడు వాళ్ళంతా వచ్చింది ఏమమ్మా వీరంతా ఇట్లా పద్ధతుల్లో ఉండాలంట కదా మరి మీరు ఈ విద్య అంతా విన్నందు వల్ల మీరు సరిపోతారు పొందటానికి ఇప్పుడే నరకానికి పంపారు గురుగా మీరు ఓ నమస్తే అని ఉచ్చరించండి సాక్షాత్ చేయదండి ఇది నాకు తెలిసే అనుకోకండి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉందండి మీకు ఎవరికని ఏ దురాచారం ఉండలేదు మీకోసమే ఈ మఠం అని స్వామి చెప్పేసినట్ట ఆ తర్వాత అదే రీత్యా ఒక నెల రోజులు వాడు బాగా శిక్షణ పొందిరాడు ఆ తర్వాత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలేదు కావున దుర్మార్గుల్ని సన్మార్గులుగా చేయాలని కదా ఈ దేవాలయాలు ఈ ఆశ్రమాలు మఠాలు సదాచార పనులకు మాత్రమే అని అంటే మరి సదాచార పనులు వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఇంకా మళ్ళా మాకు తెలిసిన పని లేదు చాలా తయారైపోయింది దాని తయారైనటువంటి చాలా తీసుకుపోయి పొయ్యి మీద పడితే దొరికిపోతుంది కావున మీరు బాగా గమనించాలా అని చెప్పినారు ఆ విధమే ఆ సంఘాల సెక్రటరీ చెప్పినారు ఇది ఎందుకు వస్తుంది అనేది చూడు జనుల్ని దారికి తీసుకుని రావాలని ఉద్దేశమే తింటా అని చెప్పాను అట్లా వేదాంత వేదిక ఏంటంటే అని చెప్పాను జాతే జతరతాత్మదే ప్రాచేత సాధన ప్రాచేత సురం బ్రహ్మదేవుని యొక్క కుమారుడు ప్రచేతసుని యొక్క కుమారుడు ప్రాచేతసు ఆ ప్రాచేతసుడే వాల్మీకి మహర్షి ఆ ప్రాచేతసుని యొక్క తండ్రి ప్రచేతసు ప్రచేతసుని యొక్క తండ్రి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఎటువంటి వాడు మా జ్ఞాని ఆయన కుమారుడు ప్రచేతసుడు ఎటువంటి వాడు ఉంటారా ఆయన సమానమే ఉంటారు ఆయన మరి ఆయన కుమారుడు ఎవరు అంటే ప్రాచేతసు ఆయన కుమారుడు ప్రాచేతసు ఎటువంటి వాడు అంటే 4 వేలాలు ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుని మనుడు కిరాకుల్లో కలిసిపోయి వాళ్ళు
మాంసభక్షణం చేసేది, మద్యపానం చేసేది, మరి అనేక మందిని చంపేది ఈ పనులను ఉండే. అవి అలాంటి రామంత్ర ప్రభావం చేశారు. ఏమైనా అట్లాగే రామంత్రుడు ఆదిమో సప్తర్షి రామంత్రోపదేశం చేసిన కదా ఎవరికి మంచివాడికా మంచివాడికా ఎన్నో హత్యలు చేసినటువంటి ఆ వాల్మీకి మహర్షికి చేశారు. ఇంకా కొందరు ఏమంటారు వాల్మీకి మహర్షి బోయాడు వస్తాను బోయేవాళ్ళు కాదా బోయేవాడిలోన విహరించినాడు తిరిగిందాడు బోయేవాడు చెట్లను. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు కదా, ఆయన సామాన్యుడు కాదు. బ్రహ్మదేవుని యొక్క కొడుకు ఎవరు ప్రత్యేకుడు, అతని కొడుకు ప్రాచేకుడు. ఆ ప్రాచేకుడే కిరాకుల జత పట్టి అట్లా అంటే దుస్సాంగత్యము ఎట్లా వాళ్ళైనా కల్పిస్తుంది. బ్రహ్మదేవుని మనుమయ్యింది కల్పిస్తుంది అంటే ఇంకా మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన పని లేదు. అది దుస్సాంగత్యం వల్ల ఎందరో నాశనం అయిపోతా ఉంటాం. చిన్న వయసులో ఉండేవాళ్ళు వెళ్ళిపోతా ఉంటాం. ఇంకా వేరే వాళ్ళు నిలుస్తుంది దుస్సాంగత్యం అనేది. మరి చేయరానటువంటి ఇక దుష్కర్మలను ఆనాడు చేశారు ఆ కావ్యకుడు. మరి ఈనాడు ఎవరు అటువంటి దుష్టమైనటువంటి కళాకారులు చేశారు నేను చెప్పాలని అన్ని అతను చేశాడు. కళలో అది ఆ భగవాన్ మహిమ అనేది దాని మీద తెలుస్తారు. సింపుల్ వేదాలు ఉంటాయి. రామాయణంలోనే ఈ విచారం వచ్చింది కావాలి. దీన్ని సాకారం చేయకూడదు. మొదటి నుంచి మన పెద్దలు ఏ దారిలో వెళ్తే ఆ దారిలో మనమందరం కూడా నడవలసింది. ఆ దారిని మనం ఇరికిపెట్టినాము అంటే ఇక మనం ఉద్యానం ఏమేది కావాలి. మొదటి సాధన, తర్వాత సిద్ధాంతం. మేము రాయకుటుంలోనే అక్కడ ఆశ్రమం కదా, ఇక్కడ కూడా కొంచెం భక్తులు అక్కడికి వస్తా ఉంటారు. ఆచార ప్రయోగం 4 దినాలు ఉంటుంది. మీరందరూ కూడా అక్కడికి రావచ్చు. అక్కడ ప్రతిదినం ఉపన్యాసం ఉంటుంది. ఉదయం అక్కడ కార్యక్రమం ఆరాధనోత్సవంలో సిద్ధాంత పరంగా, సాయంకాలం సాధన పరంగా చేస్తా ఉంటాం. మరి ప్రతిదినం కూడా ఒక దినం సాధన, ఒక దినం సిద్ధాంతం. దీంట్లో ఎట్లా అంటే ఒక రెక్క పోయిందప్ప అంటే ఒక పక్షి పైకి ఎగురుతుంది, ఎగరదు. 2 రెక్కలు ఉండడానికి 2 రెక్కలు ఉంటేనే పైకి ఎగురుతుంది. అట్లా నీకు భక్తి జ్ఞానం ఈ 2 ఉంటే నీకు ఆత్మజ్ఞానం అయ్యింది అప్ప. లేకపోతే ఆత్మజ్ఞానం ఎట్లవుతుంది? కావున ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలప్ప అంటే స్వప్రియ బ్రహ్మనిష్ఠుల అయినటువంటి గురువుని సమీపించాలా. వారి నుండే మనం ఆత్మ విచారాన్ని తెలుసుకోవాలా. మరి ఎప్పుడే కానీ నాకు అంతా తెలుసు అనేది మాత్రం పెట్టాలి. మనం కొంచెం తెలుసుకుంటాం కదా, కొంచెం తెలుసుకుని ఉన్నప్పుడు కూడా మనం గురువు కావాలని గురువు ఆగువదక్కే అవని సమానము అంటా ఉంటాం. మా గురువు అయ్యేదానికి ఆరాటపడండి, శిష్యులు అయ్యేదానికి ఆరాటపడండి. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు కావాలని ఒక ఆయన వచ్చాడు. స్వామి శిష్యుడు ఎక్కువ గురువు ఎక్కువ? గురువు ఎక్కువ. ఆ గురువుని చేసేస్తామని కట్టేదాన్ని అట్లా అట్టి కాదు. మనం గురువు దగ్గర శిష్యుడు, మన గురువు ఉండాలప్ప అంటే వాళ్ళ దగ్గర మనం శిష్యుడు. నీకేమైనా తెలిసిందే అనుకో, సరి అయినటువంటి వాళ్ళని అక్కడ యోగ్యులు అట్లా ఎట్లా తప్ప జ్ఞానం లభించేది అంటే శ్రద్ధావాన్. నీకే వివేకము, వైరాగ్యము, సమాధి సంపత్తు, ముముక్షుత్వము ఇవన్నీ ఉండవాలని అనుకోకూడదు. ఇవన్నీ ఉండే తినడానికి కాదు. వీటిలో ఏదన్నా ఒకటి సాధించు, పర్వాలేదు అంత
శ్రద్ధావంతుడికే జ్ఞానం లభించేది. అశ్రద్ధ ఏముంటుందో వాళ్ళకి లేదు. అందుకోసమే ఏమని చెప్పారు రామచంద్రుడు అశ్వమేధ మహాయాగం చేయాలనుకున్నాడు. ఎప్పుడనుకున్నాడు? తన భార్యను పోగొట్టుకున్నాడు. అప్పుడు అనుకో ఎందుకు అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చింది అంటే ఒక సందర్భంలో ఊరికే కూర్చోయింది అంట రామచంద్రుడు. అంత ఆలోచన చేసుకుంటా ఉన్నారు మనసు. రామచంద్ర ఏమి ఆలోచనలో ఉన్నావు? ఏం లేదు నీ దగ్గర ఏమో మాట్లాడాలని అనుకునింది నేను చంపేస్తే కదా నీకు తెలియదు. మరి చంపిన తర్వాత మరి నాకు బ్రహ్మహత్య దోషినట్టు కదా ఎట్లా ఇంకేంది ఏం చూస్తే దేవుడు నీ బ్రహ్మహత్య దోషం అది కాదయ్యా. ఆ రావణుడు ఉత్తరాన్ని కాదు రావణ బ్రహ్మ. ఆయన ఇంకా ఎటువంటి వాడు బ్రహ్మదేవిని మనవుడు. ఆయన అతడు బ్రాహ్మణుడు. మరి ఆయన్ని తెలిసిన వల్ల మరి నాకు బ్రహ్మహత్య ముందే అంశం ఉంది. అది మీరు తెలుసుకోవాల్సింది. దానికోసం ఏం చేశా అశ్వమేధ మహాయాగం కేవలం. ఆ అశ్వమేధ మహాయాగానికి అన్ని పూర్తి అయిపోయా మర్చిపోయాయి. అన్ని పూర్తి అయిపోయి ఇంకా పీఠ మీద కూర్చోవల్ల భార్య ఒక ఆవరణం చూస్తే పురుషుడు ఎంత విజ్ఞానవంతుడుగా ఉండి చంద్రలోకానికి పోయి పతాక ప్రతిష్ఠ చేసి వచ్చినా వాడు అక్కడిపోలే. అర్ధాంగి అని భార్యని ఎందుకంటారు? వాడు అప్పటికేమి అర్థమే వాడు పురుషుడు ఏది స్త్రీ అంటాం కదా. ఆ ఇరువురి నుంచి ఒకరే కదా అక్కడ వెనుకనేమో. ఇంకా అర్ధనారీశ్వరుడు అని పరమాత్మకు అత్యర్థం అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు అక్కడ సమస్య కోసత్వ మార్పులు ఏమప్పా ఒకటి మర్చిపోయి కూర్చోడు అన్ని సిద్ధమైపోయా. నీవు కార్యం మీరు తెలుసు. మరి ఇప్పుడు మరి కూర్చొని ఈ హోమానికి అని అప్పుడు మళ్ళా ఆలోచించిన టైంలో అప్పుడు ఒక శిల్పిని రప్పించి సీత మాదిరి ఒక బొమ్మను తయారు చేసి తీర్చి కూర్చోబెట్టాను. అంతవరకు పూర్తి కాలేదు. శ్రద్ధాపత్తి శరీర విఘ్నం. శ్రద్ధయే పత్ని. పత్ని లేనటువంటి వాడు యజ్ఞమునకు పూజకు అనర్హుడు కదా. ఆ రీతిగా శ్రద్ధ లేనటువంటి వానికి మరి ఆశ్రయించాలని సాధ్యం అయ్యలేదు అని గ్రహించాలి. కావాలి కనీసం శ్రద్ధవన్న ఉండక అంటే దీనికేం కావాలి దానికంటే అనేక సందర్భాల్లో ఉన్నాం మాట్లాడుతా ఉన్నాం. శ్రద్ధ లేదా అందుకే నీ సేవ చేయాలని అంటున్నాను. శ్రద్ధ ఉండాలి దేనికి కానీ అని మధ్య మధ్య మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకా శ్రద్ధతో మీరు ఒక మద్దుని లేదా ఒక రాళ్ళు రాతలు పోసే పని చేసుకుంటామండి. ఆ శ్రద్ధ లేదప్ప అంటే వాళ్ళు కూడా శ్రద్ధ లోపడుతుంది. చేసే పని చిన్నదైనప్పుడు కూడా అక్కడ లోపడుతుంది. శ్రద్ధలో చదివినావా ఆ మంత్ర గ్రంథాన్ని ఎంతో శ్రద్ధతో చదివితే శ్రద్ధగా చదివిన వాడు చదివితే శ్రద్ధ లేని వాడు చదివితే అప్పుడే వ్యత్యాసం. ఏమప్ప మీరు చెప్తారు కదా ఈ వేదాంతం. ఈ వేదాంతం వైనర్సీపురంలో చెప్పింది. వేరే దగ్గర ఎక్కడ దిక్కేదని ఎవరు చెప్పి అక్కడ దీవనాయకుల కండ స్వామి అని ఆయన ఆంజనేయ దేవాలయంలో ఉపన్యాసం ముగించుకొని వస్తారు. అక్కడ కనకాపరమేశ్వర దేవాలయంలో ఎవరు ఉపన్యాసం చేస్తా ఉంటారు. అది మైట్లో ఇవ్వబడతా ఉంటుంది. మా స్వామి పిలిచాడు కులకర్ణి స్వామి. ఆయన అట్లే నిలబడిన ఆయన రోడ్లో
ఈయన మాట్లాడేదంతా చూపాను, నేను చెప్పే వేదాంతం అదంతా విన్నప్పుడు ఈ వేదాంతం చెప్పేది స్వయంవర్తీకరణ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క విధానమైనటువంటిది కావున ఇది వాళ్ళే ఇది ఉంటుంది అని ఇంకా అక్కడి నుంచి దేవాలయంలో ప్రవేశించినారు. అప్పటికి అంత ముగిసిపోయినంత కార్యక్రమం పునఃకరిస్తాను. ఆయన అడిగింది, ఏమంటే నీ పేరేమి? అక్కడ గుండెజారు మీరు ఇంతవరకు వేదాంతం చెప్పారు కదా, మరి ఆ వేదాంతము మీరు ఎట్టు నేర్పించే అని. రాయలు కూడా లక్ష్మీకాంత శర్మని ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయింటే వాళ్ళు నాకు వేదాంతం చెప్పి నీవు ఇంతకాలం బ్రహ్మయ్య వాటి కట్టుకు అన్ని చెప్పుకొని తిరిగినావు, ఇంకా ముందు శంకరాచార్య సిద్ధాన్ని చెప్పుకొని తిరుగుకుంటా ఉంటారు నాకంటే తెలిపారు అంటే. అప్పుడు ఆయన అన్నాను, ఏమప్పా నిన్ను తయారు చేశారు అప్పుడే ప్రచారం. మేము 30 ఏళ్ళ నుంచి కష్టపడతా ఉన్నాం, ఒకరి సాధించేవారు, నీవు ప్రచారకే తయారు చేసేవారు కదా అప్పుడే అంటే. నేను చాలా బాగా చేసింది ఎవరు గురోరధికం 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 శివశాసనత 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 అని శివపురాణంలో శివుడు చెప్పారు కదా. నగురోరధికం నగురు గురువు కంటే అధికం ఎవరు లేదు, గురువు కంటే అధికం. ఆ శివుడు తాను సంకల్పిస్తే తక్షణమే బ్రహ్మజ్ఞాని కావచ్చు ఎదుర్కొంటే శిష్యుడు. ఆయన అనుకున్నాడంటే కావున బ్రహ్మ విష్ణు మహేశ్వర అతిక్రమించినటువంటి స్వరూపమే గురుస్వరూపం. కావున ఆ గురుస్వరూపాన్ని మనం సమాశ్రయించవా, అతని యొక్క కృప మనకు ఉండపాలంటే అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అందుకే మనం గురువును ధ్యానం చేస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు బ్రహ్మ. అది గొప్ప మంత్రం. గురు బ్రహ్మ అనే తప్పులు ఉచ్చరించాలి అని. గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురుదేవ మహేశ్వర గురుదేవ 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 అంటే గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. పరం బ్రహ్మ అంటారు, పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః అంత పలకరాలు. గురువే నమః, గురువే అని అనకుండా గురువే. సప్తకోటి మహామంత్రా చిత్తవృత్తి ప్రవిష్టాః ఏకైకమంత్రం గురువిత్యక్షరద్వయం. ఇంకా గురువు ఎటువంటి వాడు అంటే గురువు ఇత్యక్షరద్వయం. సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి వేదాలు. చిత్తభ్రమకారక అది చిత్తభ్రమకారం. ఏకైకం మంత్రం గురువు ఇత్యక్షరద్వయం అంటే ఒకే ఏకమైనటువంటి మంత్రం. అదే గురు మంత్రం కావాలి. మరొక మనము గురు మంత్రాన్ని ఉచ్చరించాలండి, అన్నిటికీ ఉచ్చరించాలి. అయితే ఆ వ్రతాలు పూజలు చేసేటప్పుడు గణేశునికి మనం తర్వాత గురువు. ఇంకా మిగతా సందర్భంలో అంతా ఇదే మన గురువు యొక్క కోరుతుంది కదా, దాన్నే ఉచ్చరించాలా అని శాస్త్రాల్లో ఆ విధి ఉంది. ఆ విధిని అనుసరించి మనం మొదట కాలంలో శ్రీ గణేశాయ నమః అని ఉత్తర దేశం తప్పి ఎక్కువగా మొదటి తర్వాత శ్రీ గణేశాయ నమః చూపిస్తారు. మన ప్రాంతంలో ఓం నమః శివాయ అని ఆ రీతిగా చెప్తారు. అరే తస్మై శ్రీ గురవే నమః, శ్రీ గురవే నమః, శ్రీ గురవే అనేది ఒక మంత్రం. అది మనం ఆత్మిక సామర్థ్యం ఆ గురునాథునికి మాత్రమే ఉంటాము. కారణం మనం అక్కడక్కడ ఉండే సద్గురు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు. ఒకే గురువు దగ్గరికే సత్యనారాయణ సరస్వతి దగ్గరికే అని అంటా ఉన్నారండి.
ప్రపంచంలో ఎందరో మహానుభావులు వారికి పోయి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలం. ఎందరు మహాత్ములు వచ్చినప్పటికీ అందరినీ గౌరవించాలి మనం. మీకు ఇంతకు ముందే ఒక గురువు ఉండే అనుకో, వేరే గురువు వచ్చినాడు, ఆ గురువును కూడా నా గురువుగా మీరు భావించాలి. వేరే వారి గురువులు ఎవరన్నా ఉంటే నా గురువే ఆ రూపాల్లో ఉన్నాడు అని ఇటువంటి ఈ విశాల భావన వచ్చిందే అప్పుడు నాకు జ్ఞానం తప్పకుండా పరిపక్వమైంది. అటువంటి దివ్య జ్ఞానం అనేది ఆదిశంకర్ అందరికి ప్రసాదం. ఏమంటారు? విచారించి ఉన్నట్టు తెలుసుకుంటే వైద్యం లేదు అంటే రెండో వస్తువు లేదు, దాని మాత్రమే సత్యము అని వారు చెప్తాను. ఇప్పుడు ఈ అద్వైతత్వం యొక్క సిద్ధాంతాన్ని మరియు దీని యొక్క వివేకాన్ని పూర్తపరచడాన్ని తెలుసుకోవాలి. అద్వైతం అంటే ఏంటి? రెండవది లేనిది అని అర్థం. ఇదే అన్ని ఉపనిషత్తుల యొక్కలు, అన్ని ధర్మముల యొక్కలు, అన్ని మతముల యొక్కలు ఆరంభమని స్వామి వివేకానంద వారింటారు. అంటే అన్ని శాస్త్రాలు, అందరు గురువులు, అన్ని మతాలు ప్రతిపాదించేది ఈ అద్వైత తత్వాన్ని. అంతేకాదు తత్వజ్ఞానిని ఋషి అని కూడా పిలిచారు మన పెద్దలు. ఈ అద్వైత తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఋషి. ఎందుకు ఋషి అనిపించుకున్నారంటే ఆయన అతడు తన ఇంద్రియములను మనస్సును అంతర్ముఖం చేసి తన లోపల నిలిగి పొందిన తత్వమే అద్వైతం. అంటే తన లోపల అంతర్ముఖ దృష్టిని సంపాదించుకొని విచారంతో నిర్ణయించిన తత్వం అద్వైత తత్వం. దాన్ని ఆత్మతత్వం అని కూడా అంటాం. ఈ వేదాంతంలో ముఖ్యంగా మనం తెలుసుకునవలసిన అంశములు మూడు ఉన్నాయి. ఈ అద్వైత వేదాంతంలో మనం విచారించాల్సిన ఎన్ని అంటే మూడు. అదేమంటే ఈమెలు, ఈ ప్రపంచం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి. ఈ దేవుడే ఉండదు. మీరెవరు, ప్రపంచం అంటే ఏమిటి, దేవుడు అంటే ఎవరు. ఈ మూడింటిలో మనం ఏ ఒక్కదానినైనా సరే లోతుగా విచారించి చూస్తే చివరకు ఈ మూడింటి వెనుక ఉంటుంది ఒకే తత్వం లేదు. మూడు వేరువేరుగా ఉండాలని తెలియలేదు. చివరిలో దీంట్లో ఏ ఒక్కదాన్ని పట్టుకొని మనం విచారించినా ఈ మూడింటి నిజ స్వరూపము ఒకే తత్వమే అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు ఈ మూడు వేరువేరుగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రపంచం వేరే, నీరు వేరే, దేవుడు వేరే అని ఈ విధంగా విభాగం చేసినట్లు మనకు
అయితే వాస్తవం ఏమి? ఒకే ఒక పరబ్రహ్మ వస్తువే లేక ఆత్మయే మూడుగా ఉన్నట్లు మన అజ్ఞానాన్ని కనిపిస్తుంది. అంటే మన తప్పు తెలివికి ఇప్పుడు ఈ విధంగా జగత్తుగా, ఇంకా జీవుడుగా, దేవుడుగా ఇది ఒకే తత్వం. ఎట్లా దీనికి లౌకిక దృష్టాంతాన్ని కూడా చెప్పాలి. అట్లా ఒకే తత్వమే అట్లా తోస్తుంది. ఆ జగత్తులో ఎట్లయినంత జరిగే అవకాశం ఉందా? చూడండి, ఒకే ఒక గాజు కిరణం, ఒకే ఒక సూర్యకిరణం, గాజు కిరణం కాదు సూర్యకిరణం అంటే సూర్యకాంతి త్రికోణాకారకమైన గాజు ద్వారా దాన్ని పట్టకం అని ఉంటారు. ఇది త్రికోణాకారంలో ఉంటుంది పట్టకం అని. దాన్ని ద్వారా మనం ఎండలో పెడితే ఈతల కట్ట మనకు 7 రంగులు కనపడుతుంది. ఇంద్రధనస్సు ఉంటుంది, వర్షం కడలు ఆకాశం పైన ఇంద్రధనస్సు కనపడచ్చు. అట్లా ఆ గాజుని మనం ఎండలో ఇస్తే ఆ పట్టకాన్ని గాజు పట్టకం ఈతల వైపు 7 రంగులు కనపడతాయి. అట్లా ఒకే ఒక బ్రహ్మతత్వము మనము జాగ్రత్త అనే గాజు మూలకంగా చూసినప్పుడు, లేదా జాగ్రత్త దృష్టి అనే ఈ గాజు పట్టకం ద్వారా చూసినప్పుడు ఏం కనపడుతుంది మనకు అంటే ఈశ్వరుడు, జగత్తు, జీవుడు ఈ విధంగా కనపడుతుంది. ఈ జాగ్రత్త కంటే చూస్తే ఇంత కనపడుతుంది. ఇప్పుడు మనకు సంశయం ఏమండి, ఏ విధంగా ఒకే వస్తే ఈ విధంగా ఎందుకు కనపడాలా? అది ముందు ఉన్నట్లు కనబడితే సరిపోతుంది కదా. ఇప్పుడు కనపడే కదా మనకు అన్ని ఆస్తులు కలుగుతుంది. వేదం అంటే ఇప్పుడు పేరు ఇప్పుడు కలిగిస్తున్నాం. నేను ఇబ్బరం అనేది ఉంటే ఇంకా దేవుడనే దీన్నంతా సృష్టి చేసిన వాడు ఉన్నాడు అనే భావన కలుగుతుంది కదా. మరి ఇట్లా ఎందుకు కలగాలి మనకు? ఆ ఉండే వస్తువులు ఉన్నట్టు కనపడింటే సరిపోతుంది కదా. అంటే మన పెద్దలు చెప్పి అనుభవజ్ఞులు మన యొక్క అజ్ఞానం చేతి ఇట్లా కనపడుతుంది అంటే ఉండే ఒకే వస్తువునప్ప మూడుగా లేనది. మరి మీకు అజ్ఞానం ఉంది అంటే తప్పు తెలివి. ఆ తప్పు తెలివి చేత ఇక నేను ప్రపంచము దేవుడు అని 3 రూపాయలతో తోస్తుంది. దీనిని ఈ అజ్ఞానాన్ని ఇంకా వేరే పేరుతో కూడా చూశాను. అవిద్య, మాయ అనుకోండి. ఇవన్నీ ఒకే పేర్లు. అవిద్యన్నా, మాయన్నా, అజ్ఞానం అన్నా ఒకే పేర్లు. వేరు వేరు అని తెలుసుకురాము. మాయ అంటే ఏమో, అవిద్య అంటే వేరేమో, ఇంకా అజ్ఞానం అంటే వేరేమో తెలుసుకురారు. ఈ 3కి ఒకటే అవిద్య, మాయ, అజ్ఞానం. ఈ అవిద్య అంటే తన స్వరూపాన్ని తెలియకపోవటం చేత నామరూపములతో కనిపించే భ్రాంతి జగత్తుగా తోచడం ఆ వస్తువు. ఈ విధంగా నామరూపాలతో కనపడుతుంటున్నాడు. ఈ నామరూపాన్ని మాయా అని తాడు అని తెలియనప్పుడు తాడే తాముగా జలగాడుగా నీటి నీటిగా కనిపించినాడు. తాడు గురించి మస్తు చీకట్లు అది తాడు అనే జ్ఞానం మీకు లేదు. ఈ తోటి ఉన్నాయి మస్తు చీకటి చూపు అవి ఇక్కడ బాగుంది అని బయట అంతలోపు ఇంకొకటి వచ్చాడు. వాడు వచ్చి ఏమంటున్నాడు, ఇక్కడ బాగుంది మొదలుగాడంటే బాగుంటుందా అది జలగారం అని అంటున్నాడు. ఎవరో మీరు చల్లినారు బారుగాను అట్లా కనపడుతుంది. ఇంకొకటి వచ్చి మీరిద్దరు అనుకునే తప్పు, అది నేల పీట, నేల అక్కడ చీరింది నిదారుగా, నేల చూపించినప్పుడు వేసవిలో మనకు కనపడుతుంది. ఇంకొకటి చక్కగా చీరింది ఉండేది ఆగని ఊరే. కానీ వాళ్ళు ఊహించింది నిజమే.
అది పాము కాదు, జలధార కాదు, నీళ్ళ బీచ్ కూడా కాదు. మరి అది కేవలం అదే. అట్లనే మనం కూడా మనకు అజ్ఞానం ఉన్నప్పుడే ఈ ఉపయోగ బ్రహ్మతత్వమే ఎట్లా కనపడుతుంది? ఇదో జీవులుగా, జగత్తుగా, దేవుడు. అజ్ఞానానికి దేవుడు వాళ్ళు దీపం తెచ్చి చూసేదైతే 3 ఉంటాయా? పాము, జలధార, నీలగుడ్డ 3 ఉంటాయా? వేరే లేవు. పూర్తిగా ఉంటాయా? ఇప్పుడు పాము నువ్వు నిజానికి దీపం తెచ్చినప్పుడు ఎప్పుడో పోయింది కదా. లేదు, ఎప్పుడు లేదు కదా, ఉండేది ఉన్నట్లుగానే ఉంది. అయితే నీళ్ళు తప్పుగా అట్లా కాదు. అట్లనే ఉన్న బ్రహ్మతత్వం ఉన్నట్లే ఉందండి. ఇప్పుడు అదే ఇప్పుడు జగత్తుగా మారలేదు. ఇప్పుడు మారలేదంటాను, ఆ బ్రహ్మని జగత్తుగా మారింది. అట్లా మారలేదు ఉంటాను. ఎందుకంటే అది మారేది కాదు. నిర్వికారుడు అని మనం తెలుసుకోలేదు. నిర్విశేషుడు, నిర్వికారుడు అంటే ఏ వికారం చెందేవాడు. మరి కాబట్టి ఆయన జగత్తుగా మారలేరు. మరి ఎందుకు ఇట్లా కనపడుతుంది జగత్తుగా మారినట్టు అంటే మన అజ్ఞానంతో మనం కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించడం చేస్తే ఉన్నది అద్వితీయమైన ఆత్మవత్తతో తెలుసు. అంటే ఈ సత్యమును మనం ఏ విధంగా తెలుసుకోవాలి? అపాత్మతో ఈ ఉండేది ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే దాన్ని వివేచనము చేత విచారించి తెలుసుకోవాలా. అంతే, బాగా వివేకంతో విచారించి తెలుసుకోవాలి. ఇది చెప్తాను. సరే, విచారణ అంటే ఏది? ఎట్లా విచారం చేయాలి మనం అట్లయితే? అంటే సత్యం ఏది అనే దాన్ని మనం విమర్శించి తెలుసు. నిజంగా ఇట్లా కనపడుతుంది, ఇది సత్యనా అని మనము నిర్ధారణ ఉంటాం. అయితే ఇప్పుడు శాస్త్ర సాయంత్రం మనకు కావాలి. ఎందుకంటే శాస్త్రాచార్య ప్రదేశ అంతర్గత పిలిచారు. శాస్త్రము ఆచార్య ఉపదేశం కూడా దీనికి మనకు అవసరమైంది. శాస్త్రం ఏం చెప్తుంది? బ్రహ్మ సత్యం జగన్మిత్యం. శాస్త్రం అంటే చెప్తుంది బ్రహ్మమే సత్యము, జగత్ అంటే నామరూపాలకు కనపడు, జీవుడుగా, ప్రపంచముగా, దేవుడుగా కనపడు నిత్యం. ఇది వారికి తోపుగా మాత్రమే. అంటే కేవలం తోచిండేది, తోచేది నిజమా? ఇప్పుడు మత్స్య చీకటి మీద రాత్రి పాము తోచింది, అది నిజమా? పాము లేదు కదా. అట్లా ఇది ఈ విధంగా నామరూపాలతో విభక్తమై ఉన్నట్లు కనపడము గట్టి తోపుకంటది. ఊరికి తోపుకాన్ని కూడా చెప్పలేదు, కేవలం తోపుకంట. ఇంకా వీరికి ఏది ఆధారంగా ఉందో ఈ విధంగా తోచేది. అక్కడ పాము తోసేది ఏది ఆధారం ఉంది కాదు కదా, కాకపోతేనే కదా పాము తోసి. అట్లా ఈ నామరూప జగత్ తోచడానికి ఏదైతే ఆధారంగా ఉందో అదే బ్రహ్మము, అదే పరాత్మ. ఇప్పుడు ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే వారికి కొన్ని విచార క్రమములు శాస్త్రం మనకు చెప్తుంది. కొన్ని పద్ధతుల్లో మనం తెలుసుకోవాలి. ఎట్లాంటి తెలుసుకునే పోతుంది మీరు అర్థం తెలుసుకునే పోతే విపరీతమైన అర్థాలు వస్తాయి. కానీ శాస్త్రము ఒక క్రమాన్ని చూపిస్తుంది. దాన్ని అధ్యారోప అపవాద ప్రక్రియ అని చెప్తారు పెద్దలు. ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేది ఈ పద్ధతిలో మనం విచారించాలి. అధ్యారోపణ అపవాదం అంటే ముందు అధ్యారోపణ చేస్తుంది శాస్త్రం. ఆ స్వరూపంలో లేనటువంటి గుణాన్ని, రూపాన్ని అధ్యారోపణ చేసి తర్వాత చూసేది. ఎట్లా అంటే ఒకనొక చేపలకు మనము రూపలోస్తాను మార్చుకొని ఉంటాం. ఆయన వాటిని తీసుకుపోతాడు నీళ్ళ దగ్గర. ఏం చేస్తాడు ఆయన? తీసుకుపోతాం.
వాటిని కలిపి వాటికి మనము అంటించిన నిరుపే కాకుండా మీతో ఎక్కువ అందిస్తాడు ఆయన. ఏది చవుడు, శూన్యము, తప్పు, ఇది కూడా మురికే. చూడు, మనం అంటించిన మురికే కాకుండా దీన్ని కూడా ఎక్కువ అంటించి ఏం చేస్తాడు తర్వాత తానంటించినవి ఆ ముందు మీరు అన్నిటి తీసుకురాదు. అట్లా గురువులు కూడా మొదట ఏం చేస్తారు, అధ్యారోపణ చేస్తాను. నీ జీవుడు, నీ దేహము కానీ ఇట్లా అధ్యారోపణ చేసి ఇచ్చేవాళ్ళు మొత్తం అన్నిటి ఈ పద్ధతి ద్వారా ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటారు. సాంప్రదాయ విధానంగా జనం ఉంటారు. ఇక్కడ మన సాంప్రదాయ వేత్తలందరూ ఈ రెండు అధ్యార ప్రభావంతోనే ఈ పరమాత్మ తత్వాన్ని బోధించినారు అని చెప్తారు. ఇప్పుడు ఇంకా దీంట్లో కార్యకారణ ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ, విద్యా ప్రక్రియ అని ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ అధ్యారోప ప్రక్రియలో భాగాలే. అంటే ఇప్పుడు మిగతా ఎప్పుడు మీరు అవస్థాంతరంగా చెప్తారు కదండి, పుస్తకం వెలుపు కళాన్ని ఇప్పుడు మీరే చెప్తున్నారు, వేరేటువంటి చెప్తారు మాకి. అంటే వేరే మీకు అర్థం కావాలంటే మీకు కొంచెము ఆ పారిభాషిక పదాల జ్ఞానం ఉండదు. అంటే ఇంతకుముందు వేదాంత గ్రంథాలు బాగా చదివినారు. కార్యకారణ ప్రక్రియ ఉందంటే కార్యం అంటే ఏమి, కారణం అంటే ఏమి, ఇవన్నీ తెలిసిందండి. ఇవి తెలుసుకునే మనకి ఆడం లేదు. ఇంకా సామాన్య విశేష ప్రక్రియ ఉంది, దాంట్లో చెప్పచ్చు. ఇది అద్వితీయమైన ఆత్మ. కానీ ఆ సామాన్యం అంటే విశేషం అంటే ఇవన్నీ తెలిసింది కదా. కాబట్టి కొంచెం దానికి శాస్త్రజ్ఞానం గల చదివి ఉండాలి. ఆ విద్యా ప్రక్రియలు తెలుసుకోవచ్చు. అయితే కొంచెం చదవచ్చిన వరకు జ్ఞానం ఎక్కువ పరిచయం ఉండే వరకు అవి సరిపోతాయి. ఇప్పుడు సామాన్యులు చదివేని వారికి కూడా చెప్పారంటే అప్పుడు దానికి చుట్టుమాటలు చెప్పా అందరికీ అనుభవంలో ఉండే అవస్థాత్రయ ప్రక్రియ చెప్పారు. జాగ్రత్త, స్వప్నము, సుఖుడు. దీన్ని అవస్థాత్రయం ఉంటుంది. అంటే ఈ మూడు మనకు కలుగుతున్నాయి కదా. దీన్ని అవస్థాత్రయం అంటే మీరు అవస్థలు. దీన్ని మొదట మనకు ఆరోపిస్తాం. ఒక నీకు జాగ్రత్త ఉంది, నీకు స్వప్నం ఉంది, నీకు నిద్ర ఉంది, నీకుని పరిశీలించు అని చెప్తారు. అందుకే శంకరాచార్య వారికి ఏమంటారు, జ్ఞేయము ఏకాన్య వ్యతిరేకమైన జ్ఞేయాన్ని తప్పేది. అయ్యా విచారించాల్సింది మూడున జగత్రము. ఇప్పుడు మనం వినియోగించుకుంటూ వేరే దాన్ని విచారిస్తున్నాం. మన వ్యతిరేకించి నువ్వు వినియోగించుకుని విచారించుకోండి సార్లు నీకు నిత్యసుఖం జరుగుతుందని వాళ్ళు. మనం ఈ వేడికి విషయాలను విచారిస్తున్నాం. మరి ఈ విషయాలు విచారిస్తే మనకు సుఖం వచ్చిందని ఏదో క్షణిక సుఖం పడుతుంది. దాన్ని సాధించి మళ్ళీ బుద్ధిలో కనుక ఈ వేడిని విచారించుకుంటే నీకు నిత్యసుఖం జరుగుతుంది. మీరు ఎవరో నీకు తెలియదు. ఇది అందరికీ పరిచితమైన అవస్థలు. ఆయన ఏమైనా కష్టమా? ఈ అనుభవంలో లేదా? ఈ వెలుగు తలాన్ని ప్రాణి ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటాయి కదా. ఇంకా మిగతా ప్రక్రియలు ఉన్నాయి చూడండి. సామాన్య విశేష భావ ప్రక్రియ, ఇంకా విద్యా ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ చాలా కష్టమవు. దానిలో ఎక్కువ చాలా మంది గురువులు తమ శిష్యులు చెప్పింది ఇదేనా చూడండి. బ్రహ్మదేవుడు ఇంద్రులకు విరోధంతో చెప్తాడు కదా బ్రహ్మోపదేశం. అప్పుడు బ్రహ్మోపదేశం చెప్పినప్పుడు ఏమని చెప్పింది ఆయన? ప్రక్రియ చెప్పినంటే వ్యవస్థాపన ప్రక్రియ చెప్పింది. ఇప్పుడు బ్రహ్మలోకానికి పోయినప్పుడు ఇదే వినాల్సిందే. ఈ కంటే కాదు, శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి చెప్పింది కాదు. ఈ అవస్థాపన ప్రక్రియ ఇంకొకరు సరకానేసటం మాంగేశం మీద నీ వాళ్ళని విముక్తి చేయాలి. ఈ మాంగళ్యోపనిషత్తు ఒక్కటే చాలు మోక్షాన్ని పొందేసాను. మరి మాంగళ్యం అంటే ఏది లేదు. వీరాస్త్రించాను కనుక వీరి కుమారు ఎప్పుడు దివ్య చెప్తుంటారని అనుకోరా.
ఇప్పుడు అంతేకాదు వ్యాజ్ఞవల్కుడు జనకుడికి బోధించుడు నీవు అవస్థాపరట్టు. చూడు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు దీని ద్వారా తెలుసుకొని తమ స్వరూపాన్ని గుర్తుపట్టినారు. మీరు అందరూ అనుభవంలో కూడా ఉంది కదా, కాబట్టి దీని ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది మనం ఏమనుకున్నాము, ఈ వేలు కూడా చాలా నిద్ర అనేది ఒకటి తర్వాత ఇది వచ్చిపోయినట్టు మనకు అనిపిస్తున్నాం కదా. మొదట వచ్చా అది కాగా, తర్వాత తల వచ్చి అది కాగా, తర్వాత నిద్ర వచ్చి అది పోయింది, మళ్ళీ మెలక వచ్చి ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాను అని మనం అనుకున్నాం. ఇది విచారం చేయకుండా అనుకున్నమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవి ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయా? చక్కగా విచారించి చూస్తే ఇవి ఒకే కాలంలో ఒకే దేశంలో మనకు వచ్చే అవస్థలు కాదు. ఇప్పుడు కొంచెం మనం ఇప్పుడు బాగా విచారించాలి. ఇప్పుడు ఇది శరీరానికి బాల్యము, యౌవనము వాడతాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి కదా. ముందు బాల్యం వచ్చింది, తర్వాత యవ్వనం వచ్చింది, ఆ తర్వాత ముసలితనం వచ్చింది. బాల్యం ఎప్పుడు వచ్చినప్ప నీకు చిన్న వయసు, నీకు యవ్వనమే యుద్ధ వయసులో వస్తుంది, ముసలితనమే ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు వస్తుంది. అంటే కాలంలో ఇవి ఒకటి తర్వాత ఒకటి ఇది వస్తుంది. ఇప్పుడు ఈ అవస్థలు కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయంటారు కదా. ఒకటి యా కాలంలో వచ్చింది మీకు? కళ యా కాలంలో వచ్చింది? నిద్ర ఏ కాలంలో వచ్చింది? చూడండి, బాగా విచారించాం. మనమే విద్య అనుకున్నాం. ఈ శరీరానికి బాగా వివరము వార్తలు ఎప్పుడు వచ్చిపోతున్నాయో ఈ అవస్థలు కూడా మనకి 24 గంటల కాలంలో ఇది దాన్ని పెట్టుకుంటున్నాం. విని కదా 3 అవస్థలు చెప్తున్నాను మనం. ఇది తప్పు. ఎందుకంటే ఈ అవస్థలన్నిటికీ ఆధారంగా సమానమైన కాలం ఉందా? ఇప్పుడు ఈ శరీరానికి 60 ఏళ్ళు సమాన కాలం ఉంది. 60 ఏళ్ళు సమాన కాలంలో మొదట బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత ముసలితనం. ఇప్పుడు ఈ జాగ్రత్తకి, స్వప్నానికి, నిద్రకి సమానంగా ఉండేదే కాలం. జాగ్రత్త కాలమే వేరు, స్వప్నములు ఉండే కాలం వేరు. ఇక్కడ చూస్తే ఇప్పుడు 10 గంటలు. ఇప్పుడు మీరు వేదాంతం వింటూ నిద్రపోయాను కలగల వాళ్ళకి రాత్రి 10 గంటలు అనిపిస్తుంది. సెంటర్ వాళ్ళు కాలం కనపడింది. ఇప్పుడు చూస్తే పగలు, అప్పుడు చూస్తే మరి అక్కడ రాత్రి సూర్యుడు ఉండాలి కదా. రాత్రి ఎక్కడ సూర్యుడు లేదు, అక్కడ ఉంటారా? మరి ఈ కాలము ఆ కాలం సమానంగా ఉండాలి. ఇంకా గాఢమైతే ఏ కాలం కూడా లేదండి. కాలమే మనకు పెట్టినట్టు. మరి అనుభవం ఇస్తున్నప్పుడు ఇవి 3 సమానమైన కాలంలో ఒకటి తర్వాత వస్తున్నాయి. ఈ బాల్యం, యవ్వనం, ముసలితనం వచ్చినట్లా అని అనుకునేది సరిగా అని అడుగుతున్నారు. మనమే ఈ సంవత్సరం చేత ఇప్పుడు విచారించండి. ఈ 3టికి సమానమైన కాలాన్ని చూపండి. పేరు సమానమైన దేశంలో వచ్చే కాదు. దేశం అంటే దేవుడు. ఎట్లా ఒకనొక ఆయన తిరుపతిలో తింటున్నాడు, ఇంకా గుంటూరులో విద్యాభ్యాసం అంతా ముగిస్తున్నాడు. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ ప్రాంతం దాటంలో ఉన్నాడు. అంటే తిరుపతి, గుంటూరు ఈ దేశంలో ఆయన ఇంటి కావాలి. ఇప్పుడు ఈ అవస్థలు ఏ దేశంలో వీటికి దేశాధారం లేదు.
ఎందుకు దేశమే దాని కడుపులో ఉంది. అది నష్టం. ఈ దేశమే ప్రాణమని మనం అంటున్నాం చూడు. ఈ అవస్థల కడుపు లోపల ఉంది. జాగ్రత్త కడుపులో జాగ్రత్తకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. స్వప్నంలో ఆ స్వప్నానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఇంకా నిద్రలో యా దేశంలో లేదు యాక. ఈ నిద్రలో ఉన్నది ఎంత టైం అయిందని ఎవరికైనా తెలుస్తుంది? ఎక్కడున్నామని కానీ తెలుసు. కానీ ఎందుకు అక్కడ దేశకాలాలు లేవు. కావున అంతేకాదు ఒకటి ఉన్నట్లు ఒకటి లేవు. స్వప్నం ఉన్నట్లు ఇది లేదు, ఇది ఉన్నట్ల స్వప్నం లేదు. ఉదాహరణ చూడండి, జాగ్రత్తలే నా దేహము, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, ఇంకా నా వస్తువులు అని మనం ప్రాణము కన్నా ప్రియంగా ఎంచుకున్న ఏవి కూడా స్వప్నం లేదు. ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటూ కొన్ని వస్తువులు అవి కూడా మన కళలో లేవు. ఇంకా నిద్రలో వీటి యొక్క స్పర్శ కూడా లేదు. ఇవి మన ప్రాణప్రియంగా చూసుకునే వస్తువులు కానీ ఇంకా మన వారు కానీ ఎవరు కూడా అక్కడ లేరు. ఇది అంతేకాదు, స్వప్నంలో మనము అగ్రప్రియంగా భావించే వస్తువు ఉంటుందా? అక్కడ ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్నాను కొన్ని వస్తుంది. స్వప్నంలో చేసిన వస్తుంది అప్పుడు భద్రపరుచుకునే అర్థాలను అవి మెరుగులో ఉన్నాయా? నిద్రలో ఉన్నాయా? లేదు. కావున ఇవన్నీ నిలుపుడు. అంటే ఒకప్పుడు పోటీ, ఒకప్పుడు లేకపోయేదాన్ని ఏమంటాను మిథ్య అంటే పేరుగా ఉడికట్ట పేరుతున్నా కానీ వాస్తవం. అయితే వీటిని చూసే నేను వీటి దాంట్లో పెట్టడం అక్కడ ఉండే వస్తువులు ఇక్కడ లేవు, ఇక్కడ ఉండే వస్తువులు అక్కడ లేవు, ఈ దేశం ఎక్కడ లేదు, ఆ దేశం ఇక్కడ లేదు, ఈ దానం ఎక్కడ లేదు, ఆ కాలం ఇక్కడ లేదు, ఈ రెండు అవస్థలు లేవు, దేశకాలాలు దానం ఇక్కడ లేవు, దేవుడు అని చెప్పే నేను ఎటువంటి మార్పులు లేకుండా ఏ అవస్థకు పట్టుబడకుండా ఇవి ఉన్నప్పుడు ఇవి లేనప్పుడు తాను మాత్రం ఉన్నాయి కదా. అది ఒక్కటే సత్యం. ఎందుకంటే అది లేకపోవడం లేదు. ఈ దృశ్యం కంటే లేకపోతుంది. ఆ అవస్థ ఉన్నప్పుడు మాత్రం చేసి ఈ అవస్థ పోతేనే అనిపించుకున్నట్టు స్వప్నంగా అంటే ఆ అవస్థ నుంచి ఆ దృశ్యరాశంతో పేర్కొంది, ఆ స్వప్నం పోతేనే పేర్చుకుంటా పోతుంది. ఇంకా నిద్రలో జాగ్రత్త దృశ్యరాశి కానీ స్వప్న దృశ్యరాశి కానీ ఏది పోతుంది. అయితే తాను నిద్రలోనే ఉన్నాడు. ఏ దృశ్యరాశి స్వప్నంలోనూ దృశ్యరాశి పేర్కొనకు కూడా నిలకడే దృశ్యరాశి పేర్కొనకు కూడా ఉన్నాడు. కనుక వెంకటే సత్యం ఇవన్నీ ఇప్పుడు మీరు అడగచ్చు. ఇలా అద్వైత సిద్ధాంతం మీరు గారు చెప్తున్నారు. ఈ దృశ్యరాశి అంతా మిథ్య, మీరు మాత్రం సత్యం అని చెప్పినప్పుడు రెండు వస్తువులు అయినట్లే కదా. రెండాలు చూడండి. ఈ దృశ్యరాశి అంతా మిథ్య అన్నప్పుడు దృశ్యరాశి వేరు, ఇది మిథ్య అని చెప్పే మీరు కాబట్టి రెండే కదా.